మనషా మేడంది, ఎంబీఏ స్టూడెంట్ జ్యోతి మేడంది ఒకటే ఊరు పుత్తూరు గౌరేలి పక్కన. అర్చన మేడం చెక్కు 1,36,000, జ్యోతి మేడంది 1,80,000, మనషా మేడంది 82. మరి నా చెక్ అయితే ఆల్రెడీ తెలుసు. మరి చెక్కులు తేడా ఉన్నాయా లేదా? మరి ఎందుకున్నాయి చెప్పండి, ఒకటే ఊరోళ్ళు కదా. ఎందుకున్నాయి? నేను పిలవగానే వాళ్ళు రాలే, నేను పిలవగానే రా. ఈరోజు మరి మీటింగ్ ఇంటికి పోగా వస్తారా? రారు. వచ్చినా కూడా పక్కింటామా ముఖమాటానికి ఒకటేసారి వస్తుంది, ఒకటేసారి వచ్చి సబ్బు బాగాలని ఆగిపోతుంది. వీళ్ళు కూడా అలానే చేసిరు. నా చెప్పు కొంచెం పెరిగినాక జ్యోతి మేడం వచ్చింది. జ్యోతి మేడం నేను కలిసి అర్చన మేడం పెట్టాక ఆమె కూడా వచ్చి ఈయన టీని మన తర్వాత వచ్చి ఒక 5-6 మీటింగ్ ఈయన డిసైడ్ అయ్యి ఇప్పుడు చెప్పు పడుకుంది. ఈమె వచ్చినాక ఈమెకు చెప్పు వచ్చినాక మనషా మేడం చెప్పు వచ్చింది. మరి మనం పిలిస్తే వస్తారా, గెలిచిన వస్తారా? మరి గెలిచినాకనే వాళ్ళు వచ్చారు. వాళ్ళు గెలిచినాకనే వాళ్ళ ఫ్రెండ్ మార్నింగ్ జూమ్ అంటారు కదా, మహేష్ సార్ అక్కడ కూడా చూడండి, ఆ ఫ్రెండ్ కూడా గెలిచినాకనే వచ్చాడు. మరి మనం కూడా గెలవక ముందుకు వస్తారు కదా, ఎవరు రారు. డబ్బు మనకు కావాలి, అవునా కదా? చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మీటింగ్ ఇంటుంటే నా ఫ్రెండ్ వస్తే కథ వాడు వస్తే 60 మంది దిగుతారు కథ, నేను 6 లక్షలు కొట్టొచ్చా ఫ్రెండ్ మీకు చెప్తాను. పోగా నా ఫ్రెండ్ చెప్తాను, ఫ్రెండ్ 10 నిమిషాలు అంటాడు. అరే నేను ఆల్రెడీ పోయి వచ్చిన సభ కూడా మా ఇంట్లో ఐడియా ఉంది, నా కింద 3 ఉన్నారు, ఇదంతా వేస్ట్ అని చెప్తాడు. కాక వీడు తీసుకుంటున్న ఫోన్ స్విచ్ ఆఫ్, అవునా కదా? డబ్బు ఏదైనా కూడా పని చేస్తే రావాలా, చేయకుండా రావాలా? అది గుర్తు పెట్టుకోండి. ఇక్కడ కూడా అందరం పెళ్లి చేసుకొని ఇంట్లోకి వచ్చినాం. ఎంగేజ్మెంట్ మాట ముచ్చటైనప్పుడు కొన్ని మాటలు అవి కలిసినాయి, అన్ని కలిసినాయి. అత్తగారింటికి పోగానే భర్త అయినా అత్త అయినా బిరోతా చేతికి ఇస్తారా? మనకి ఇస్తారా? మరి పెళ్లి చేసుకొని మరి అయ్యారు కదా వాళ్ళు, మరి ఎందుకు చెప్పండి? నమ్మకం రావాలి. ఇక్కడ కూడా డబ్బు ఉందన్న క్లారిటీ వస్తుంది, నమ్మకం రావాలి. నమ్మకం ఒకటే రోజుకి వస్తుందా? మనతో జర్నీ చేస్తుండ వస్తుందా? ఇందులో కూడా 3 నెలలు జర్నీ చేయాలి. జర్నీ చేస్తేనే 3 నెలలు నువ్వు జర్నీ చేసి డిసైడ్ అయి నిలబడితేనే నీ ఫ్యామిలీ 3 తరాలు సెట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మెల్లమెల్లగా పదార్థ పండుగ అన్ని అయిపోయాక పాత మరిపోయినాక ఆస్తులు చెప్తారు, అప్పులు కూడా చెప్తారు కోడలికి, అవునా కదా? దయచేసి ఒకటో రోజు కాదు, ఒక రోజు వచ్చి ఆగిపోకండి. చాలా మంది అవుతారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు బీవి, మేడం వాళ్ళ ఊరే ఇదే ఊరు నాది. నేను చదువుకుంది 2వ తరగతి. నేను ఇందులో మీరైనా నేనైనా ఎవరైనా ఇక్కడ పనిచేస్తే దేనికి చెప్పండి? డబ్బులకే. డబ్బు కన్నా ఇంపార్టెంట్ ఆరోగ్యం, అవునా కదా? కోట్ల ఆస్తి ఉన్నా కూడా ట్రీట్మెంట్ లేక హాస్పిటల్ మంచం మీద పడుకుంటుంది. ఇందులో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది. ఈ 2 ఉంటే ఆనందం వస్తారా కదా? భూమి మీద ప్రతి మనిషికి 3 కన్నా మించి ఏది అవసరం లేదు, అవునా కదా? నేను ఈ రోజు ఇక్కడ నిలబడడానికి కారణం మా అప్లైన గ్రేట్ అప్లైన్ పాండు సార్కి, మన మహాగురు గారు ఎంఎస్ సార్కి, ఈ కంపెనీ పెట్టిన దేవుడు గౌతమ్ బాల్ సార్కి 3 తరాలు రుణపడుతున్నాం. నాకే చదువు రాదు, నా పిల్లల్ని చదివించుకోవాలి, ఏదో ఒకటి చదివించుకోవాలి, నాలాగా నా పిల్లలు జీవితం కావద్దు. గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే జాబులు రావు. నాకు వ్యవసాయం పని మొత్తం వచ్చు. ఏం చేయాలి? వ్యవసాయం పని చేస్తే ఫీజులు కట్టలేము. నెల రోజులు చేయాలి, నెల రోజులు ఇంట్లో కూర్చోవాలి. అలానే జీవితం మొత్తం గడుస్తుంది. ఏం చేయాలి టైంలో మా పక్కింటి ఆడుతూ స్కూల్లో ఆయమ్మ పడతారంటమ్మా, నీకు 3,000 ఇస్తారంట, నీ పిల్లలు కూడా అందులో చదివించుకో, సగం ఫీజు కట్టుకొని చెప్పింది. పిల్లలకైతే సగం ఫీజు బాగుందా లేదా? నాతో పాటు ఒక 5 ఆయన ఒక స్కూల్లో పోయినాం. మా మేడం బోగానే ఒక క్లాస్లో వదిలిపెట్టింది. నేను క్లాస్లో నర్సరీ క్లాస్లో వదిలిపెట్టింది. ఒకటే క్లాస్లో 40 మంది పిల్లలు. జూన్లో పిల్లలు స్కూల్లో వేస్తే ఆగస్టు వరకు పిల్లలు సెట్ కాదు. వాంతులు, విరోచనాలు, మోషన్లు, అవునా కదా? నాతో పాటు వచ్చిన ఆయమ్మ తెల్లారి రోజు ఒక ఆయమ్మ మానేసింది. మీరేది మానేసి రారా అంటే, మన ఇంట్లో 2 పిల్లలు ఉంటే పొద్దుంతా భరిస్తాం. 40 మంది పిల్లలు నేను భరించలేనా, బాత్రూంలో గడగలేనమ్మా, బతుకుంటే బల్జాకు తింటాం, నీకో దండ, నీ స్కూల్కో దండ, మేమైతే రాము అని చెప్పింది. కానీ నేను చేస్తే నా ఫ్యామిలీ గడవాలి, నా పిల్లల చదువు కూడా పూర్తి కావాలి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, అవునా కదా? నేను కూడా ఏం చేస్తానంటే, మీకు అలా ఉందేమమ్మ, నాకు మాత్రం ఇది తప్ప ఇంకేం లేదు, నా జీవితం లాగా నా పిల్లలు కావద్దు అని స్టార్టింగ్ ఏ పైన కష్టం ఉంటుంది. ఆ కష్టపడుకుంటూ అలానే చేస్తూ 15 సంవత్సరాలు పట్టింది. 8,000 రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. మేడం చెప్పింది కదా, 15 సంవత్సరాలు చిన్న పిల్లలు సేవ చేసినని మా గ్రేట్ అప్లైనర్ రూపంలో దేవుడు పంపించింది నాకు ఈ అవకాశం.
చెప్పమా? పాండి సార్ మా రూట్ కండక్టర్. అబ్దుల్లాపూర్ నుంచి దిక్షనాడు వస్తుంది బస్సు 201G. నేను చేసే స్కూల్ చైతన్యపురి సెంట్రల్ ఎస్ఎస్ స్వప్న హాస్పిటల్ పక్కన. అలా చేసుకుంటే రోజు బస్సు ఎక్కిపోవాలి, పిల్లల్ని అందులో వేసుకుంటే రోజు నేను 7:20 వరకు బస్సు ఎక్కాలి, సాయంత్రం 7:20కి రావాలి. బస్సు ఊరికి 2 బస్సులు. సార్ చూసి ఏం జాబ్ చేస్తావు మేడం అని అడిగాడు. ఎందుకని అడిగినా, మేడం ఆదివారం నాడు ఒక మీటింగ్కి రా, నేను ఎక్స్ట్రా దానికి ఒకటి చేస్తున్నా, 18,000 వస్తున్నాయి, తెలుసుకోవాలంటే ఒక మీటింగ్కి రమ్మన్నాడు. ఏమన్నాడు? మీటింగ్ రా. నేనన్నా ఏం చేయాలి అన్న, నెల బయట కొనలేదు, ఇందులో కొనుక్కోవాలి, వాడుకోవాలి, బాగుంటే వేరే వాళ్ళు చెప్పాలి, బాగాలేకుంటే రిటర్న్ ఇవ్వమన్నాడు. నేను ఒకటే అనుకున్నా, 7 తర్వాత వాడతావు, రిటర్న్ ఇచ్చిరా. ముందు షాప్ ఏడుంది అడిగిన, వనస్థలపురం అని చెప్పిండు. మా ఊరు నుంచి వనస్థలపురం పోవాలంటే 50 రూపాయలు కిరాయా. సబ్బులు కొనుక్కోవాలి, అంత దూరం పోతే అదే 50 రూపాయలు, పక్కన 2 సబ్బులు చేరావా? నేను అలాంటి మైండ్ సెట్ తోని మీటింగ్లకు రమ్మంటారు, డబ్బులు గడిపిస్తారు. నాకు చెప్పిన కానీ మా ఊళ్ళో ఎవరు చెప్పకు, నీకు గవర్నమెంట్ జాబ్ కూడా బంద్ చేపిస్తాను చెప్పిన పాఠశాలకి. ఎందుకంటే సబ్బులు వాడుకునే డబ్బులు వస్తాయా? సార్ మాత్రం 3 నెలలు నా ఎంట పడుతుండు. నేను మాత్రం చాలా బిజీ. స్కూల్లో ఆయమ్మనే కానీ ప్రిన్సిపాల్ అంతా ఫీల్ అయ్యారు. నేను సార్ ఏం చెప్పేదంటే, రేపు ఆడలే కదా, రేపు రా మేడం అనేది. సార్ నేను లేకపోతే నా స్కూల్ నడవదు, మా మేడం ఇంట్లో పని చేయాలి, ఎందుకంటే ఇష్టం లేని పని. అలా 3 నెలలు సతాయిస్తుంటే సార్ ఒక రోజు కొంచెం దూరంలో వస్తుంటే బస్సు ఆపకుండా పోయినా. ఏమనిపిస్తుంది చెప్పండి? నేను మీటింగ్ మొదలైన అంటే బస్సు ఆపలేదు. ఆయనతో నాకు గొడవ ఎందుకు? రోజు ఆయన రాక తప్పదు, నేను ఎక్కడ తప్పదు. ఒక మీటింగ్కి వెళ్ళి ఇది మీటింగ్ బాగుంది, మా ఇంట్లో వద్దనంటే నా జోలికి ఆయన రాడు. అవునా కదా? రాదంతా నాకెందుకని ఒక మీటింగ్కి వచ్చిన. ఆ మీటింగ్కి వచ్చిన మీటింగ్లో ఇప్పటిదాకా లీడర్ మాట్లాడి చాలా మంది మాట్లాడింది. అందులో ఒక మేడం మాట్లాడుతుంటే నాకు ఒకటి ఫైల్స్ అయినాయి, వేరే వాళ్ళు చెప్తే 5,000 అంటే 5,000 పక్క పెట్టి నాకు కూడా సేమ్ అవే ఉన్నాయి. ఎంతైతే అడిగినా 2,000 అన్నది. నేను కూడా ఒక 2,000 పెట్టి తీసుకోలేని రోజు వాడుతుంటే 27 రోజులు పూర్తిగా తగ్గిపోయినాయి. తగ్గిపోయిన వేరే వాళ్ళు చెప్పొచ్చా లేదా? మనం ఏదైనా హాస్పిటల్ పోతే మనకు తక్కువ వేరే వాళ్ళు చెప్తాం. అదే హాస్పిటల్ అందరూ తగ్గిపోయి దురదృష్టశాతం మనం తగ్గకపోతే తగ్గలేదు కూడా సాధిస్తాం. అవునా కదా? నాలాగా ఎంతో మంది చాలా మంది అడిగినప్పుడు చెప్పిన, నాకు తెలియదు, పాఠశాల ఫోన్ నెంబర్ ఇస్తా, మీటింగ్ అన్న రోజు చెప్తా, వెళ్ళండి అమ్మ అని చెప్పిన. ఒక ఆమె, మా పాప మంతు రావట్లేదు, మా బాబు గ్యాస్ ట్రబుల్ ఉంది, ఎవరెవరికి ఏం కావాలి వాళ్ళందరూ చెప్పారు. నేను మీటింగ్ ఉన్న రోజు చెప్తాను. నెక్స్ట్ సార్ ఒక మీటింగ్ ఉన్న రోజు, ఒక సండే రోజు ఒక 4 తీసుకొచ్చి ఒక మీటింగ్లో కూర్చోబెట్టిన. ఆ 4 ఇలానే లీడర్ మాట్లాడుతుంటున్నారు, ఏమేమి కావాలో కొనుక్కొని పోయారు. రెండోసారి ఇంటికి రావాలంటే బాగుంటొస్తారా బాగాలేకుంటొస్తారా? బాగుంటొస్తారు. మంచి అయినా చెడైనా ఆల్రెడీ బిజినెస్ కాకుండా బయట షేర్ చేసే గుణం ఉందా లేదా? పక్కన 3 పెళ్ళం కొట్టుకుంటే కదా మన సార్ బాక్స్ కట్టి 30 మంది చెప్తాం గోడ మీద చేసి. అవునా కదా? రెడ్డి బ్రదర్స్ షాపింగ్ చేస్తే పక్కింటి పెయింటింగ్ చేస్తుంటే అక్కడ బట్టలకు ఎడిపోతాం, మేము మన రెడ్డి బ్రదర్స్ లో పోయి తెచ్చుకున్నాం, బాగుందని చూపిస్తాం. అవునా కదా? వాళ్ళు పోయి అక్కడ కొంటారు, లాభం ఎవరికి వస్తుంది? షాప్ వాళ్ళకి వస్తుంది. ఆల్రెడీ షేర్ చేసే గుణం సార్ వాళ్ళకి మనకు కూడా ఉంటుంది. కాబట్టి ఆ 4 వాడుకొని ఆ 8 మంది 10 మంది పోయి 3 నెలలు అయినాక 7,450 రూపాయలు చెక్ వచ్చింది. నాకు ఒకటే చెప్పు. నాకు ఆ చెక్ వచ్చినాక నాకు కొంచెం ఏమనిపించిందంటే, ఈ చెక్ ఎడికి ఎంత వచ్చింది, ఎట్లా వచ్చింది? 7 తరబడి సబ్బు పేర్చి వాళ్ళు రూపాయి ఇచ్చినా మరి ఇయ్యలేదు. ముందు మనం తెలియాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఇవన్నీ. పెళ్లి చేస్తానప్పుడు మన మమ్మీ వాళ్ళు పెళ్లి ఫోటో పంపిస్తారు, చేసుకొని మనం నచ్చాల్సింది మనకి ఎవరికే. చాలా మంది ఆ పెళ్లి ఫోటో పట్టుకొని ఏం చేస్తారంటే, పిల్ల ఫోటో పట్టుకొని ఎంజాయ్ మొత్తం చెప్తారు ఫ్రెండ్స్ కి, అరే నేను చేసుకోవాలని వద్దని. నీకు నచ్చింది నీ ఫ్రెండ్కి వస్తుందా? ఒక నీ మూతి బాలే, ఒక ముక్కు బాలే, ఒక కాలు బాలే. చేసుకోవాల్సింది నువ్వు, నచ్చాల్సింది ఎవరికి? నేను కూడా ఏం చేసిన అంటే, బిజినెస్ డబ్బు వచ్చింది కదా, ఎలా వచ్చిందో ఏం చేయాలని ఎవరు అడగరా. నేను ఎట్లా వస్తుందో తెలుసుకోవాలని 2వ మీటింగ్ వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ముందర కూర్చున్నా. ఎందుకంటే చేసుకునేది నేను. అని 2వ మీటింగ్ వస్తే 2వ మీటింగ్ ఇప్పుడు సార్ చెప్పిండు కదా, థమ్స్అప్ కొబ్బరి బొండం తేడా చెప్పిండు, ఇవన్నీ చెప్పిండు. సెలబ్రిటీలు గుట్కలు తినమని ఆడిస్తారు, మంచిదా చెడుదా? గుట్కలు తినమని ఆడిస్తారు, మనం మాత్రం గుడ్డు పెట్టి చావాలి. అవునా కదా? మహేష్ బాబు థమ్స్అప్ తాగుతాడా? గుట్టలు దూకుతాడు, నువ్వు మెట్ల మీద దూకుతా కాలో చేయుతాడు. ఈ రోజు ఇంటికి వెళ్ళగా లేడీస్ బాత్రూమ్ కొన్ని వస్తాడు, తెల్లగా అవుతాయి. అవునా కదా? వాళ్ళకి ఇచ్చే డబ్బు మీకు ఇస్తారు. ఒక ఆమె నీ పేస్ట్ లో ఉప్పు ఉందా, గోడలు బద్దలు కొట్టుకొని వస్తుంది. అవునా కదా? మరి ఆమె చెప్పేది నిజమా? అవన్నీ ఒక్కటే ఒక మీటింగ్ క్లారిటీ తీసుకున్నా. నేను మునుగట్లేను, ఎవరు ముంచట్లేను.
మంచి విషయం వేరే వాళ్ళు చెప్తున్నా నాకు కూడా డబ్బు కావాలి అని స్కూల్లో చేసుకుంటూ శనివారం ఆదివారం నాకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టినా. 2 నెలల 10,000 వచ్చింది. 10,000 తర్వాత కొన్ని మీటింగ్లకు వస్తే చాలా మందిని గవర్నమెంట్ జాబ్ రావడమే అదృష్టం, అవునా కదా? గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి చేస్తున్నా నాకు 1,00,000 వస్తుంది, సంవత్సరం వెస్టర్న్లో నిలబడితే నేను ఉన్నా వస్తాయి, భూమి మీద లేకపోయినా వస్తాయని చెప్తున్నారు. మరి మనం చేసే జాబ్లలో ఉందా? మరి నేను చేసుకుంటే బతికే ఫ్యామిలీ. స్కూల్లో చేస్తూ మెట్లు జారి పడ్డాయమనే చనిపోయినా మా మేడం ఏమనిస్తుందా? ఆయమ్మ మంచిదమ్మా అని 1 నెల జీతం పూలదాడ తెచ్చేస్తుంది, అవునా కదా? మనం ఉన్నప్పుడు పోషించుకునేది రాదు, మనం లేకపోయినా మన పిల్లల అవకాశం మనం చూడాలి. చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు మా అమ్మ ఉంది మా నాయన ఉందని, అవునా కదా? లేడీస్ ఇంకేం చెప్తారంటే అత్తగారింటి కాడ మన డబ్బులు తీసుకొని మా అమ్మ పెట్టింది మా అన్న పెట్టిందని చెప్తాం చీరలు, అవునా కదా? మరి పెట్టిన చీరల వరకే ఉంటుంది, రేపు మన లేకపోతే మన పిల్లల్ని చూడరు. బెల్లం ఉంటేనే ఈగలు, అవునా కదా? నాకు అది కావాలి, నా భవిష్యత్తు నా పిల్లలాగా రావద్దు, చేస్తే వెస్టేజ్ చేయాలి అని నేను మొత్తం స్కూల్ మొత్తం పనిచేసి వెస్టేజ్ ఎక్కడ పడితే అక్కడ జనాన్ని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టినా. పక్కింటి వాళ్ళు చుట్టాలు పక్కలు ఒకటేసారి కొన్నారు. రెండోసారి కొనడం మళ్ళీ 3 నెలల 10,000 వచ్చింది. రెండోసారి మూడోసారి కొనమంటే ఓయమ్మ మేము కొంటే ఆయమ్మ డబ్బులు వస్తున్నాయి. ఎక్కడ ఉన్న మహేష్ బాబే బాగుపడాలి, ఆయమ్మ మాత్రం బాగుపడద్దు, మేము సబ్బు పెట్టి నల్లగా అవుతున్నాం, నూనె పెట్టి సప్ప అవుతున్నాం, మాకొద్దని చెప్పింది. ఇందులో నేను టీం తయారు చేయమంటారు. మరి నేనేం చేయాలి? సార్ మీటింగ్ రమ్మంటే ఎవ్వరు రాదు, నేనేం చేయాలని చెప్పా. లేదు మేడం మళ్ళీ మీటింగ్ రండి అన్నాను. మళ్ళీ ఒక మీటింగ్లో కూర్చున్నా మన మహాగురు గారు ఎంఎస్ఆర్ ఒకటే చెప్పిండు, పక్కింటి వాళ్ళు మీటింగ్ వచ్చిరని చెప్పిన. డబ్బు నీకు కావాలని పక్కింటి వాళ్ళకి కావాలండి. ఎవరికి కావాలి? వేస్తేనే ఎండ పెడితే రారు, నిలబెడితే వస్తారు. కడుపు నొప్పి వేస్తే గోలు నువ్వు వేసుకోవాలి, పక్కింటి ఆమె వేసుకుని తగ్గదు, అవునా కదా? మరి డబ్బు కావాల్సిన నీకంటే పక్కింటి ఆమె ఎందుకు ఎదురు చూస్తున్నావు? 3-4 నెలలు మీటింగ్లకు అటెండ్ గా. ఫోన్కి ఛార్జింగ్ ఎంత అవసరమో, పిల్లలకి స్కూల్కి ఎంత అవసరమో, వెస్టేజ్ సక్సెస్ కావాలంటే నెలలో 4 మీటింగ్ అవసరం అని చెప్పిండు. ఎక్కడ వాళ్ళు మాటినాలా, ఇంట్లో ఉన్న వాళ్ళు మాటినాలా? నలుగురిని మీటింగ్ లో కూర్చోబెట్టాలని 40 మంది నిలబడాడు. 1,00,000 కావాలంటే నీలో ఉన్న కొన్ని లక్షణాలు మార్చుకోమని చెప్పిండు. అంతకుముందు మొగుడు పిల్లలు కొట్టుకుంటే 30-40 మంది చెప్పేది అది కొట్టుకురు అని. మొగుడికి ఏమైనా పిల్లలకి ఏమైనా వాళ్ళ ఒకటే నోటి దురద తప్ప, అవునా కదా? 7:30 కానీ కార్తీక దీపం ఆన్ చేసేది. దీప ఏడిస్తే నేను వాళ్ళు దీప నవ్వుకే నేను అవ్వాలి. దీప యాక్టింగ్ చేసే దేనికి? అవునా కదా? డబ్బు. అదే దీప ఇప్పుడు షూటింగ్ తీసుకుంటే కాలు పెట్టిన చెయ్యి టీవీలలో ఫోన్లను మారుమవుతుంది. నిన్ను నన్ను ఎంతలో పొడి చేసిపోయినా అడుగుతాడా? ఒకప్పుడు ఏజెంట్ రెస్పెక్ట్ ఇచ్చాడు, ఇప్పుడు డబ్బుని. అదే డబ్బు నాకు కావాలి. పక్కింటి వాళ్ళు చుట్టాలు ఎవరైతే ఎక్కిరించో వాళ్ళు మొత్తం పక్కన పెట్టినా ఒకటే అన్నాడు సారు, వెస్టేజ్లో వెంటబడితే రారు, నిలబడితే వస్తారు, పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు అని చెప్పారు. సీరియల్ మొత్తం పక్కన పెట్టినా. చాలా మంది పిచ్చిదారు ఇదంతా వేస్ట్ అన్నారు. ఏ పనైనా పిచ్చి పట్టించుకుంటే రిచ్ అవుతామని చెప్పాడు సార్. అలా ఎక్కడ పడితే అక్కడ జనాన్ని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టినా. మీటింగ్లో కూర్చోబెట్టి ఒకటే అన్నా, భూతత్వం న్యూస్ పేపర్ మీద కళ్ళకుండా పెడితేనే కాలుతుంది, అవునా కదా? ఫోకస్ ఒకటే, 24 గంటలు వెస్టేజ్. ఎక్కడ కనబడితే అక్కడ జనాన్ని ఎవరు లేకపోయినా నాకు డబ్బు అవసరం. 10 ఎకరాలు పెట్టుబడి పెడతా, 10 లక్షలు పెట్టుబడి పెట్టి 5 ఎకరాల పొలం వేస్తాం. పొలానికి ఏం చేయాలి? అన్ని చేయాలి. పంట 3 నెలలకు పోయాలా 6 నెలలకా? మరి ఇందులో కూడా నేను కూడా అంతకుముందు 4 చెప్తే ఎంత వస్తాయి, 4 నెలలు చేస్తే ఎంత వస్తుంది. సార్ ఒకటే అనేది, పెట్టుబడి పెట్టి 6 నెలలు వెయిట్ చేయాలి. ఈయన కూడా చేసే పని చేసుకుంటూ సంవత్సరం పెట్టాలి టైము. 10 వెనకాల పరిగెత్తే పైసా నీ వెనకాలకు వస్తుంది అని చెప్పాడు. 24 గంటలు చేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ తీసుకొని జనాన్ని కూర్చోబెట్టినా 10, 16, 32, 36 నెలకు పెట్టుకుంటూ పోయి ఇప్పుడు నాకు ఒక నెల జీతం 4,30,200. చాలా మంది 1,00,000 వచ్చిన ఓపిక పడ్డారు. నాకు 3 నెలలకి 1,00,000 కావాలి, 6 నెలలకి 1,00,000 కావాలి. 1,00,000 రావడానికి సంవత్సరాన్ని పట్టింది నాకు. ఎంత? సంవత్సరంన్నర. 1,00,000 రావడానికి ఇప్పుడు నేను జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు, 1,00,000 రావడానికి సంవత్సరంన్నర పట్టింది. డిసెంబర్ చెక్కు మనం జనవరిలో వచ్చింది 3,12,000. జనవరి చెక్కు ఫిబ్రవరిలో వచ్చింది 3,19,000. ఫిబ్రవరి చెక్కు మార్చిలో వచ్చింది 3,78,000. మార్చి చెక్ ఏప్రిల్ వచ్చింది 4,30,000. ఎంత 4 నెలల చెక్కు మీద తోకలు తీసేసిన మ్యాక్సిమం ఒక 14 లక్షలు ఉంది. 1,00,000 రావడానికి సంవత్సరం పట్టింది. 14 లక్షలు సంపాదించడానికి 4 నెలలు పట్టింది. ఇదే వెస్ట్ పవర్ ఆఫ్ వెస్టేజ్ అంటే.